నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలో ధనంజయాని బ్రాహ్మణ గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా ఇవి అంత ఇంపార్టెంట్వి కాదు, అయినా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి కొన్ని వెబ్సైట్లో కొన్ని ఫొటోస్ కనపడుతూ ఉంటాయి. చాలామందికి ఆ బుద్ధాకి సంబంధించిన ఫోటో చూస్తారు, కానీ దాని హిస్టరీ ఏంటి అంటే అది ఏ సందర్భంలో చెప్పబడింది అన్నది చాలామందికి తెలియదు. ఇట్లాగా ఆ బర్మాలో ఈ ఫోటో గ్యాలరీ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. సో వాటిని ఆధారంగా చేసుకొని, అంటే నాకు ఆ ఫొటోస్ చూసినప్పుడు ఇవి ఏ సందర్భంలో చెప్పబడ్డాయి అని చెప్తే బాగుంటుంది అందరికీ అని నాకు అనిపించింది. అంటే ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, బుద్ధ ఎవరికి చెప్తున్నాడు, ఏ సందేశం చెప్తున్నాడు అన్నది చెప్పడం కోసం ఆ ఫొటోస్లో ఉన్న వాటిని అన్నిటిని చాలా వరకు మనం ఇప్పటి వరకు ఇమేజెస్ కింద కూడా వాడుకుంటూ వచ్చాము. అంటే థంబ్నెయిల్స్ చూస్తే ఆ ఇమేజెస్ కనపడుతూ ఉంటుంది. అలాగా ఈరోజు ఒక ఫోటో చూసినప్పుడు ఇది ఏ సందర్భం అయి ఉండవచ్చు అని తెలుసుకున్న తర్వాత ఈరోజు దాని గురించి చెప్తున్నాను. అలాగే వీడియో చివర్లో మెత్తా ప్రాక్టీస్ కూడా ఒక 5 minutes యాడ్ చేస్తున్నాను. సో చివర్లో ఎవరైనా వినాలి అనుకుంటే ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా లాస్ట్లో సుత్తా అయిపోయిన తర్వాత ఈ మెత్తా ప్రాక్టీస్ అన్నది యాడ్ చేసి పంపిస్తూ ఉంటాను. సో సపరేట్గా కూడా ఆ వీడియో పెడతాను ఆ ప్రాక్టీస్కి సంబంధించి. అలాగే ఈ వీడియోకి ఎండింగ్లో కూడా పెడతాను. ఎందుకంటే ఒక ఉపాసకుడు 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాడు, అంచేత అది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు సూత్రం వచ్చేసి ధనంజయాని అని ఒక బ్రాహ్మిణి అనమాట. నేను ఇలా విన్నాను అని ఈ సూత్రం మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడితలకి ఆహారం వేసే చోట ఉంటున్నాడు. ఆ సమయంలో భారద్వాజ గోత్రుడైన ఒకనొకని బ్రాహ్మణుని భార్య ధనంజయాని అనమాట, ఆ పేరు గల బ్రాహ్మిణి, ఆమె బుద్ధ ధమ్మ సంఘాల పట్ల పూర్తి విశ్వాసంతో ఉండేది. ఒకసారి ఆ ధనంజయాని బ్రాహ్మిణి భారద్వాజ గోత్రుడైన ఆ బ్రాహ్మణునికి భోజనం తీసుకొని పోతూ తూలి అంతలోనే సంభాళించుకొని ఇలా అంటుంది. అంటే అనుకోకుండా కొంచెం తూలినట్లు అయ్యి మళ్ళీ యథాస్థితికి వచ్చి ఇలా అనుకుంటుంది, నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స అని ఇలా 3 సార్లు. అంటే దీని అర్థం ఏంటంటే, సమ్యక్ సంబుద్ధుడు అర్హంతుడు అయిన భగవానుడికి నా వందనాలు నమస్కారాలు అని అర్థం అన్నమాట. ఇలా 3 సార్లు చెప్తుంది. అలా అనగా ఆ భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు ఆ ధనంజయాని బ్రాహ్మణుడితో ఇలా అంటాడు, ఈ చండాలిని అయిన దానికి కాని దానికి ఈ ముండక శ్రమణుని గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంది. చండాలిని, ఈసారి నేను నీ గురువుని వాదంలో ఓడిస్తాను. బ్రాహ్మణ దేవసహితమైన మారసహితమైన బ్రహ్మ సహితమైన శ్రమణ బ్రాహ్మణ ప్రజాసహితమైన రాజులు సామాన్యులతో కూడిన ఈ లోకంలో అర్హంతుణ్ణి సమ్మా సంబుద్ధుడైన భగవానుణ్ణి వాదంలో ఓడించేవారు
ఎవరూ లేరు. అయినా బ్రాహ్మణ వెళ్తే నీకే తెలుస్తుంది అని అతని ఈ బ్రాహ్మిణి చెప్తుందనమాట. ఈ ధనంజయన బ్రాహ్మణి. ఆమెకి బుద్ధుడి పట్ల, ధమ్మం పట్ల, సంఘం పట్ల కాస్త శ్రద్ధ ఉండింది. అప్పుడు ఈ భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు కోపంతో, అసంతోషంతో భగవానుని వద్దకు చేరుకొని భగవానుణ్ణి కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చున్న ఆ భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు భగవానుడితో ఇలా అన్నాడు: దేన్ని నరికి నరుడు సుఖంగా నిద్రిస్తాడు, దేన్ని చంపి అతడు శోకించడు. ఒక్కదాన్ని అంటే ఏ ఒక్కదాన్ని చంపడం గౌతములకి రుచిస్తుంది అని ఆ బ్రాహ్మణుడు భగవానుడిని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా సమాధానం చెప్తాడు: కోపాన్ని చంపి నరుడు సుఖంగా నిద్రిస్తాడు, కోపాన్ని చంపి శోకించడు. విషపు వేరు తీయని చివర కలిగిన కోపాన్ని చంపడాన్ని అరియులు మెచ్చుకుంటారు, దాన్ని చంపి నరుడు శోకించడు. అంటే సాధారణంగా భగవానుడు జీవహింసను ఒప్పుకోడు, దాన్ని ఆమోదించడు. కానీ ఇటువంటి చంపడాన్ని మాత్రం ఆమోదిస్తాడు. ఎటువంటి చంపడాన్ని? కోపాన్ని చంపడాన్ని, ద్వేషాన్ని చంపడాన్ని, రాగాన్ని చంపడాన్ని, మన మనసులో ఉన్న ఆశవాలను చంపడానికి ఆయన ఎప్పుడూ భిక్షువుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో ఇలా భగవానుడు ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. అలా అనగా ఆ భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: శ్రీమాన్ గౌతమ సుందరం, శ్రీమాన్ గౌతమ సుందరం, శ్రీమాన్ గౌతమ బోర్లా పడ్డదాన్ని సరిగ్గా నిలిపినట్లు, మూసిన దాన్ని తెరిచినట్లు, దారి తప్పిన వానికి దారి చూపినట్లు, కన్నులు కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా గౌతముల వారు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపజేశారు. బంతే, ఇదే నేను బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందుతున్నాను. శ్రీమాన్ గౌతముల వారి వద్ద నాకు ప్రవజ్య ఉపసంపద లభించుగాక. అంటే ఈ ఒక్క గాథే అయ్యి ఉండకపోవచ్చు, మిగతా ధమ్మాని కూడా అక్కడ చెప్పి ఉండవచ్చు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు మారిపోయి ఉండవచ్చు. ఇలా భగవానుడి మీద కోపంతో వచ్చి భగవానుడు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలామంది మారిన సందర్భాలు మనకి త్రిపిటకల్లో కనబడుతూ ఉంటాయి. అంటే ఒక్క గాథతోటే మారిపోతారా అంటే, వారి లోపల పుణ్యపార్మితలు ఉండి వాళ్ళు ఆ ధమ్మాన్ని వినడానికి సిద్ధంగా ఉండి ఆ సమయానికి వాళ్ళకి ధమ్మం అందింది అంటే గనక తప్పకుండా మారడానికి ఒక్క సందర్భం సరిపోతుంది. ఆ భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు భగవానుని వద్ద ప్రవజ్యను ఉపసంపదను పొందాడు. ఉపసంపన్నుడైన కొంతకాలానికి ఈ భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు ప్రపంచ విషయాలను వాటి నుండి ఉపసంహరించుకొని అప్రమత్తుడై కష్టపడి ప్రయత్నించి స్థిర సంకల్పంతో దేనికోసం ఈ కుటుంబ పుత్రులు ఇండ్లను వదిలి అనగారికులుగా ప్రభావితులవుతారో ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఇప్పుడే స్వయంగా తెలుసుకొని సాక్షాత్కరించుకున్నాడు, పొందాడు. ఇక జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేయబడింది, ఇక ఇందుకు మించి ఏమీ లేదు అని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆయుష్మంతుడు భారద్వాజుడు అర్హంతుల్లో ఒకడైనాడు. అందరూ కూడా నిజంగా చంపవలసింది బయట వేరే విషయాలను కాదు, మన మనస్సులో ఉన్న చెడు గుణాలని, కోపాన్ని,
ద్వేషాన్ని, వీటిని చంపితే సుఖంగా నిద్రిస్తాడు. అర్హంతులు సుఖంగా నిద్రిస్తారు. మార్గఫలాలు పొందిన వాళ్ళు సుఖంగా నిద్రిస్తారు. సో ఇది ఈరోజు ప్రవచనం. ఈ మైత్రి ధ్యానాన్ని మనసు వ్యాకులతో ఉన్నప్పుడు, ద్వేషంతో ఉన్నప్పుడు చేయకూడదు. మనసుని కొంచెం శాంతపరుచుకొని దీన్ని చేయాల్సి ఉంటుంది. శరీరం, మనస్సు రెండు తేలికగా ఉండాలి. మనసులో ఎటువంటి ద్వేషం లేకుండా ఉండాలి. మనసులో ఎటువంటి పగ లేకుండా ఉండాలి. ఇలా మనస్సుని కొంచెం శాంతింపచేసుకొని ఆ తర్వాత మొట్టమొదటగా తనకు తాను ఈ మైత్రిని ఇచ్చుకోవాలి. ఈ విధంగా తనకు తాను చెప్పుకోవాలి. తనను ఒక విజువలైజ్ కూడా చేసుకోవచ్చు, ఊహ కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే మైత్రిని ఇస్తూ ఉన్నారో వాళ్ళని ఊహించుకోవచ్చు కూడా. నేను సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, నేను వైరం లేని వాడినై, హాని కలిగించని వాడినై, అశాంతి లేని వాడినై, పగ లేని వాడినై సుఖంగా జీవింతునుగాక. నేను సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేకుండా ఉందునుగాక, హాని కలిగించని వాడినై ఉందునుగాక, పగ ఈర్ష్య లేని వాడినై ఉందునుగాక, అశాంతి లేని వాడినై ఉందునుగాక, సుఖంగా జీవింతునుగాక. నేను సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేని వాడినై, హాని కలిగించని వాడినై, అశాంతి లేని వాడినై సుఖంగా జీవింతునుగాక, ఈర్ష్య లేని వాడినై ఉందునుగాక, పగ లేని వాడినై ఉందునుగాక, వైరం లేని వాడినై ఉందునుగాక, అశాంతి లేని వాడినై ఉందునుగాక. నేను సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేని వాడినై ఉందునుగాక, హాని కలిగించని వాడినై ఉందునుగాక, అశాంతి లేని వాడినై ఉందునుగాక, సుఖంగా జీవింతునుగాక. ఇలా మరలా తనకు తాను మైత్రిని ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇలా చెప్పుకోవాలి. నేను సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేని వాడినై, హాని కలిగించని వాడినై, అశాంతి లేని వాడనై సుఖంగా జీవింతునుగాక. మళ్ళీ ఇలాగే ఒక 5 నిమిషాల పాటు చెప్పుకుంటూ వెళ్ళాలి. నేను సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేని వాడినై, హాని కలిగించని వాడినై, అశాంతి లేని వాడినై సుఖంగా జీవింతునుగాక. ఎవ్వరి పట్ల కోపం లేకుండా ఉందునుగాక, ఎవ్వరి పట్ల ద్వేషం లేకుండా ఉందునుగాక, ఎవ్వరి పట్ల
పగ లేకుండా ఉందునుగాక. ఇలా చేస్తూ చేస్తూ ఆ మైత్రిని ఇంకా వ్యాపింప చేస్తూ ఉండాలి. మా మనస్సంతా కూడా ఆ మైత్రితోటి నిండిపోవాలి. మన హృదయం, శరీరం, మనస్సు అంతా మైత్రితో నిండిపోవాలి, కరుణతో నిండిపోవాలి. నేను సుఖంగా ఉందునుగాక, నేను వైరం లేకుండా ఉందునుగాక, నేను దుఃఖం లేకుండా ఉందునుగాక, నేను హాని కలిగించని వాడినై ఉందునుగాక, నేను వైరం లేని వాడినై ఉందునుగాక, అశాంతి లేని వాడనై ఉందునుగాక, సుఖంగా జీవింతునుగాక అని మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా చేసి తనకు ఇష్టమైన వారికి మైత్రిని ఇవ్వవచ్చు. అది ఒక గురువు అయినా, తమకి ఇష్టమైన స్నేహితులు అయినా, వేరే ఇంకెవరైనా కానీ వారికి ఈ మైత్రిని ఇవ్వాలి. ఇలా వారిని మనసులో ఊహించుకుంటూ వారు సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేకుండా ఉందురుగాక, హాని కలిగించని వారు అయి ఉందురుగాక, అశాంతి లేని వారై ఉందురుగాక, సుఖంగా జీవింతురుగాక, వారు సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేకుండా ఉందునుగాక, హాని కలిగించని వారై ఉందురుగాక, సుఖంగా జీవింతురుగాక, వారు సుఖంగా ఉందునుగాక, దుఃఖం లేకుండా ఉందునుగాక, వైరం లేని వారై ఉందునుగాక, హాని కలిగించని వారై ఉందురుగాక, అశాంతి లేని వారై ఉందురుగాక, సుఖంగా జీవింతురుగాక. ఇలా వారికి ఒక 5 నిమిషాల పాటు మైత్రిని ఇలా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ మీ శరీరం అంతా మైత్రితో నిండిపోవాలి. మీ హృదయం అంతా, మీ మనస్సు అంతా మైత్రి తరంగాలతో నిండిపోవాలి. కేవలం స్నేహం, సద్భావనలు మాత్రమే మీ మనసులో నింపుకోవాలి. వైరం, ద్వేషం ఉండకుండా ఉండాలి. ఆ తర్వాత ఎవరైతే తనకి కాస్త ఇటు ద్వేషము కాని వారు ఉంటారు, ఇటు ప్రియము కాని వారు ఉంటారు. మధ్యస్థంగా ఉండేవారికి మైత్రిని ఇవ్వాలి. వారి గురించి మనసులో తలుచుకుంటూ వారు సుఖంగా ఉందురుగాక, దుఃఖం లేకుండా ఉందురుగాక, వైరం లేకుండా ఉందురుగాక, హాని కలిగించని వారు అయి ఉందురుగాక, అశాంతి లేని వారు అయి ఉందురుగాక, సుఖంగా జీవింతురుగాక, వారు సుఖంగా ఉందురుగాక, దుఃఖం లేకుండా ఉందురుగాక, వైరం లేకుండా ఉందురుగాక, హాని కలిగించని వారై ఉందురుగాక, అశాంతి లేని వారై ఉందురుగాక,
సుఖంగా జీవింతురుగాక. వారు సుఖంగా ఉందురుగాక, దుఃఖం లేకుండా ఉందురుగాక, వైరం లేని వారై ఉందురుగాక, హాని కలిగించని వారై ఉందురుగాక, అశాంతి లేని వారై ఉందురుగాక, సుఖంగా జీవింతురుగాక. చివరగా మనకి ఎవరైనా నచ్చని వారుంటే వారిని కలుపుకోవాలి. ఇక అన్ని ప్రాణులు, అన్ని జీవులు, అన్ని భూతాలు అశాంతి లేకుండా సుఖంగా జీవించాలి. అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి. సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి. అన్ని ప్రాణులు, అన్ని భూతాలు అంటే సర్వజీవులు, అది మనుష్యులైన అమనుష్యులైన అందరూ పుద్గులురు, అందరు వ్యక్తులు వైరం లేకుండా, హాని లేకుండా, అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవింతురుగాక. అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి. సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి. అశాంతి లేకుండా ఉండాలి. సుఖంగా జీవించాలి. అన్ని ప్రాణులు, అన్ని భూతాలు, మనుష్యులైన అమనుష్యులైన అందరూ పుద్గులురు, అందరు వ్యక్తులు వైరం లేకుండా, హాని లేకుండా, అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక. అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి. సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి. అశాంతి లేకుండా ఉండాలి. పగ లేకుండా ఉండాలి. సుఖంగా జీవించాలి. అన్ని ప్రాణులు, అన్ని భూతాలు, అన్ని మనుష్యులు అమనుష్యులు అందరూ సుఖంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. వైరం లేకుండా, హాని లేకుండా, అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక. అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి. సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి. అశాంతి లేకుండా ఉండాలి. సుఖంగా జీవించాలి. అన్ని ప్రాణులు, అన్ని భూతాలు, అన్ని మనుషులు అమనుష్యులు అందరూ పుద్గులురు, అందరూ వ్యక్తులు వైరం లేకుండా, హాని కలగకుండా, అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవింతురుగాక. ఇలా అన్ని ప్రాణులకి మైత్రిని పంచాలి. నేను సుఖంగా ఉండునుగాక అని మొదలుపెట్టి ఆ మైత్రిని విస్తరింపజేస్తూ ఈ అన్ని దిశలకు మన మనస్సుని పంపించి ఈ మైత్రిని విస్తరిస్తూ చేయాలి. ఇంకా విస్తరించాలి. అప్పుడు ఇలా చెప్పుకోవాలి: అన్ని ప్రాణులు, అన్ని సత్వులు పగ లేకుండా, ద్వేషం లేకుండా, ద్రోహ చింతన లేకుండా, వ్యాకులత లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక. అన్ని ప్రాణులు, అన్ని భూతాలు,
అందరూ పుత్గులురు, ఆత్మభావన సంపన్నులు అయి ఉందురు. అందరూ స్నేహపూర్వకంగా ఉండాలి. పగ లేకుండా జీవితాన్ని గడుపుదురుగాక. అన్ని సత్వులు పగ లేకుండా, ద్రోహం లేకుండా, వ్యాకులత లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక. అన్ని ప్రాణులు, అన్ని భూతాలు, అందరు పుత్కులురు స్నేహపూర్వకమైన భావనతో జీవింతురుగాక. పగ లేకుండా జీవితాన్ని గడుపుతురుగాక. స్త్రీలందరూ పగ లేకుండా జీవింతురుగాక. పురుషులందరూ, అర్యులందరూ, అనర్యులందరూ, దేవతలు అందరూ, మనుషులంతా, దుర్గతిని పొందిన వారందరూ పగ లేకుండా జీవింతురుగాక. వైరం లేకుండా జీవింతురుగాక. హాని కలగకుండా జీవింతురుగాక. ద్వేష భావన లేకుండా జీవింతురుగాక. స్నేహపూర్వకమైన భావనలతో జీవింతురుగాక. తూర్పు దిక్కుల్లోని ప్రాణులందరూ పగ లేకుండా, పశ్చిమ దిక్కులోని వారందరూ పగ లేకుండా, ఉత్తర దిశలోని, దక్షిణ దిశలోని, తూర్పు దిక్కు యొక్క ఉపదిక్కులోని, పశ్చిమ దిక్కులోని, ఉత్తర దిక్కు యొక్క, దక్షిణ దిక్కు యొక్క ఉపదిశల్లోని, క్రింద దిక్కులోని వారందరూ, పై దిక్కులోని ప్రాణులందరూ వైరం లేకుండా, ద్వేషం లేకుండా, పగ లేకుండా, హాని కలగకుండా సుఖంగా జీవింతురుగాక. తూర్పు దిశలోని ప్రాణులు, అన్ని జీవులు, అందరు పుత్కులురు ఆత్మభావన సంపన్నులు అవుదురుగాక. పగ లేకుండా జీవింతురుగాక. అలాగే అన్ని దిక్కుల్లోని ఒక్కొక్క దిక్కు గురించి స్మరిస్తూ మైత్రిని విస్తరిస్తూ స్త్రీలందరూ, పురుషులందరూ, అర్యులందరూ, అనర్యులందరూ, దేవతలు అందరూ, మనుషులు అందరూ, దుర్గతిని పొందిన వారందరూ పగ లేకుండా జీవింతురుగాక. వైరం లేకుండా జీవింతురుగాక. పశ్చిమ దిశలోని అందరూ, ఉత్తర దిశలోని అందరూ, దక్షిణ దిశలోని, తూర్పు దిశలోని అందరూ సుఖంగా జీవింతురుగాక. ఈ విధంగా మైత్రి అన్ని దిక్కులకు విస్తరిస్తూ పోవాలి. ఆ తర్వాత ఈ లోకంలో ఉండే ప్రాణులు, అవి కదిలేవి అయినా, కదలనివి అయినా, పొడవైనవైనా, పెద్దవైనా, మధ్యస్థంగా ఉండేవి అయినా, సూక్ష్మ ప్రాణులు అయినా, స్థూల ప్రాణులు అయినా, కనిపించేవి అయినా, కనిపించనివి అయినా, దూరంగా ఉండేవి అయినా, దగ్గరగా ఉండేవి అయినా, పుట్టినవైనా, పుట్టబోయే ప్రాణులు అయినా, ఎలాంటి ప్రాణులైనా, అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, వైరం లేకుండా ఉండాలి, దుఃఖం కలగకుండా ఉండాలి, హాని చేయకుండా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇలా మైత్రిని అన్ని దిశలకు వ్యాపింపచేస్తూ ఆ మైత్రీ తరంగాలతోటి మన శరీరం నిండిపోవాలి. మన హృదయం అంతా కేవలం
స్నేహము, సద్భావనలు మాత్రమే ఉండాలి. కరుణ, ముదిత భావనలు నిండి ఉండాలి. కేవలం స్నేహ భావన మాత్రమే ఉండాలి. ఎటువంటి ద్వేషం లేకుండా నేను సుఖంగా ఉందునుగాక. ఎటువంటి వైరం లేకుండా నేను సుఖంగా ఉందునుగాక. ఎటువంటి ద్రోహ చింతన లేకుండా నేను సుఖంగా ఉందునుగాక. ఈ విధంగా మైత్రిని విస్తరింపచేయాలి. చేస్తూ ఉన్నప్పుడు మన శరీరం, మనస్సు, హృదయం అంతా కూడా ఈ మైత్రితోటి పూర్తిగా నిండిపోయి ఉండాలి. ఏతేన సత్యవచ్చేన సుత్తితే హోతు సబ్బదా. ఏతేన సత్యవచ్చేన సబ్బదుఃఖ వినశ్యతు. ఏతేన సత్యవచ్చేన సబ్బభయ వినశ్యతు. ఏతేన సత్యవచ్చేన సబ్బరోగ వినశ్యతు. ఏతేన సత్యవచ్చేన హోతు తే జయమంగళం. ఏతేన సత్యవచ్చేన పాతు తే రతనత్రయం. సబ్బీతియో వివచ్యంతు సబ్బరోగో వినశ్యతు. మాతే భవతు అంతరాయో సుఖీ దీర్ఘాయుకో భవం. భవతు సబ్బమంగళం రక్షन्तు సబ్బదేవతా. సబ్బబుద్ధానుభావేన సదా స్వస్తి భవంతు తే. భవతు సబ్బమంగళం రక్షन्तు సబ్బదేవతా. సబ్బధమ్మానుభావేన సదా స్వస్తి భవంతు తే. భవతు సబ్బమంగళం రక్షन्तు సబ్బదేవతా. సబ్బసంగానుభావేన సదా స్వస్తి భవంతు తే. నక్కత్తయక్క భూతానం పాపగ్రహ నివారణ. పరిత్తస్సానుభావేన హంతు మే ఉపద్దవే. దేవో వస్సతు కాలేన సస్స సంపత్తి హేతు చ. వేతో భవతు లోకో చ రాజా భవతు ధమ్మికో. యందున్నిమిత్తం అవమంగళం చ యో చామనాపో సకునస్స సద్దో. పాపగ్గహో దుస్సుపినం మకంతం బుద్ధానుభావేన వినాశమెంతో. యందున్నిమిత్తం అవమంగళం చ యో చామనాపో సకునస్స సద్దో. పాపగ్గహో దుస్సుపినం మకంతం ధమ్మానుభావేన వినశ్యమెంతో. యందున్నిమిత్తం అవమంగళం చ యో చామనాపో సకునస్స సద్దో. పాపగ్గహో దుస్సుపినం మకంతం సంగానుభావేన వినాశమెంతో. ఆకాశట్టా చ బొమ్మట్ట దేవానాగా మహిందికా. పుణ్యం తం అనుమోదిత్వా చిరం రక్షन्तు బుద్ధశాసనం. ఆకాశట్టా చ బొమ్మట్ట దేవానాగా మహిందికా. పుణ్యం తం అనుమోదిత్వా చిరం రక్షन्तు బుద్ధదేశనం. ఆకాశట్టా చ బొమ్మట్ట దేవానాగా మహిందికా. పుణ్యం తం అనుమోదిత్వా చిరం రక్షन्तు మం పరం. ఎత్తావతా చామ్యేహి సంపదం పుణ్యసంపదం. సబ్బే దేవా అనుమోదంతు సబ్బ సంపత్తి సిద్ధియా. ఎత్తావతా చామ్యేహి సంపదం పుణ్యసంపదం. సబ్బే సత్తా అనుమోదంతు సబ్బ సంపత్తి సిద్ధియా. ఎత్తావతా చామ్యేహి సంపదం పుణ్యసంపదం. సబ్బే సత్తా అనుమోదంతు
సబ్బసంపత్తిసిద్ధియా ఇదం మే జ్ఞాతీనం హోతు సుఖితా హోంతు జ్ఞాతయో ఇదం మే జ్ఞాతీనం హోతు సుఖితా హోంతు జ్ఞాతయో ఇదం మే జ్ఞాతీనం హోతు సుఖితా హోంతు జ్ఞాతయో సబ్బే బుద్ధా బలపత్తా పచ్చేకానంచయం బలం అర్హంతానంచ తేజేన రక్కం బంధామి సబ్బసో సబ్బే దమ్మా బలపత్తా అరియ సచ్చానంచయం బలం ధమ్మచక్కస్య తేజేన రక్కం బంధామి సబ్బసో సబ్బే సంగా బలపత్తా విముక్తానంచయం బలం శాసనస్య తేజేన రక్కం బంధామి సబ్బసో యమినా పుణ్యకమ్మేన మామే బాలసమాగమో సతం సమాగమో హోతు యావనిబ్బానపత్తియా ఇదం మే పుణ్యకమ్మం ఆసవక్కయం వహం హోతు సర్వదుఃఖపముచ్యతు నిబ్బానస్య పచ్చయో హోతు అభివాదనశీలిస్స నిత్యం వడ్డాపచాయినో చత్తారో ధమ్మా వడ్డంతి ఆయువన్నం సుఖం బలం ఆయురారోగ్య సంపత్తి సగ్గ సంపత్తి మేవచ అటో నిబ్బాన సంపత్తి ఇమినా తే ఉపసమిద్యతో. అన్ని ప్రాణులు, అన్ని జీవులు, అన్ని పుద్గులురు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను సంపాదించిన ఈ పుణ్యమంతా అన్ని ప్రాణులు పంచుకోవాలి. నా పుణ్యంలో అందరూ భాగస్థులై ఉందురుగాక. ఈ పుణ్యం వలన వారి చిత్త మలినాలు నశించాలి, అన్ని దుఃఖాల నుండి విముక్తులగుదురుగాక, నిబ్బానాన్ని పొందురుగాక. అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వైరం లేకుండా, ద్వేషం లేకుండా ఉండాలి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.